వెల్కమ్ టు VB8 న్యూస్. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండలంలో ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 అంబేద్కర్ కాలనీలో గత 30 ఏళ్ల క్రితం కట్టిన శ్రీ ముత్యాలమ్మ గుడిని పునర్నిర్మాణం కొరకై ఈ రోజు వేద బ్రాహ్మణులతో పూజా మహోత్సవం అమ్మవారిని ప్రతిష్ఠించుట కొరకై గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కావున కమిటీ యొక్క సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కమిటీ యొక్క సభ్యుల పేర్లు రఘునందన్, మునిస్వామి, కోసుకి శంకర్, సుదర్శన్, చంద్రయ్య, సోమయ్య, కొండయ్య, డి రాజు, పి రాజు, జై కిరణ్, ఎస్ నరసింహ, జి సాయి పాల్గొనడం జరిగింది. భారత భూభాగ స్వాయత్తీకరణ ద్వారా సర్వశత్రు పరాజయ సిద్ధత్వం పాలకానాం పరచక్రభిగ నివారణార్థం యథా న్యాయ పరిపాలనార్థం కుశీవలాన జ్వానం బట్టి ఫోటోగ్రాఫ్ ఓకే అనాలి. ఓకేనా? ఓం సప్తదే అగ్ని సప్తధాత్మాయతందే సప్తయోనీరా అన్న గానం ఇచ్చారు. అగ్నిన సప్త పదగరిదం నమః చప్పట కొట్టనందరూ గుడి కట్టుబడి దగ్గర 4 ఏళ్ళు అవుతుంది. గుడి కూడా చిన్న కట్టుకున్నాము. అందుకని ఈరోజు పెద్దగా వాళ్ళందరూ ఒక 10 మంది కమిటీ వేసుకొని మంచి కట్టుకుందామని చూస్తున్నాం అంతే. గతంలో కానీ ఇంతవరకు ఎండోమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రాకపోవడంతో మేమే తలా ఒక ఇంటికి ఇన్ని వేసుకోవాలని ఆలోచనతో చేసి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు వేద బ్రాహ్మణులతోటి వేదము, యజ్ఞము, సంప్రోక్షణ అన్ని చేసుకొని ఈరోజు గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ ఇక్కడ సాయిబాబా నగర్లో ఒకటి గుడి నిర్మాణం జరిగింది. పైన కొన్ని గుళ్ళకు కూడా వాళ్ళు చెందాలి. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 ఎన్టీఆర్ అంబేద్కర్ కాలనీలో గత 30 సంవత్సరాలుగా ఉన్న గుడిని కొత్త గుడి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి భక్తివాసుల సహకారంతో నిర్మాణం జరుగుతున్నది. డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ గ్రామంలో అంబేద్కర్ కాలనీలో శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయం గత 40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి కాలనీ వాసులు ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మేము పూజలు నిర్వహిస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీ వాసులు కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవుని పూజలు అందిస్తున్నారు. కాబట్టి మా యొక్క కళ ఏంటంటే 30 సంవత్సరాలు